షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దిన వాగ్దానము చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. ఈ వాగ్దానమును మన వారందరూ అనుకుంటారు ఇజ్రాయెల్కు మాత్రమే ఇది చెందిందని, ఇది అన్ని జనులకు కాదు అనుకుంటారు. కాదు సుమా, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఏ విధంగా ఇది ఇచ్చాడో అంతకన్నా ఉన్నతముగా విశ్వాసములో నజరేయుడైన యేసు మెస్సీయ రక్తములో కడగబడిన పరిశుద్ధులైన ప్రపంచంలోని అన్ని జనులందరికీ సుమా ఈ వాగ్దానము. ఈ మాటలను మరి సంఘాలకు, కొరింథీ సంఘాలకు, రకరకాల సంఘాలకు వెళుతూ ఆయన పత్రికలు మరి రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు ఒక మాట చెప్తాడు. ఆ ఇజ్రాయెల్ మధ్య వెలుగు మీ మీదికి వచ్చింది మొదటగా, ఆ వెలుగైన యేసుని మీరు చూడలేకపోయారు, గుర్తించలేకపోయారు. కాబట్టి ఈ వెలుగు అన్ని జనుల యొద్దకు మీదకు వెళుతుంది సుమా అని యేసు మెస్సీయ వారు ఇదే మాట్లాడతారు. మీ మధ్యలో చేయబడిన కనుక సూచక క్రియలు, అద్భుత కార్యములు అలనాడు నోవహు కాలంలో జరిగి ఉంటే జలప్రళయం వచ్చి ఉండేది కాదు. వారు మారు మనసు పొందేవారు, ఆయన వైపు తిరిగేవారు. అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణాల సమయం నాశనం చేసిన విధముగా ఆ కాలంలో గనక ఈ యొక్క అద్భుత కార్యాలు జరిగి ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఈ రోజు వరకు నిలిచి ఉండేవి. సో ఇంత గొప్ప వాగ్దానం మీరు నిర్లక్ష్య పెట్టారు ఇజ్రాయెల్ అంటున్నారు. కానీ రక్షణ కృప ద్వారా మనకు దొరికింది పరిశుద్ధులారా. కాబట్టి ఈ వాగ్దానాలను అన్ని మన గురించే మాత్రమే, ఇజ్రాయెల్ గురించి మాత్రమే కాదు, మన గురించి. ఇజ్రాయెల్ను ఏ విధంగా ఉన్నతమైన స్థానం నిలబెట్టాడో అంతకన్నా ఉన్నతమైన స్థానం మనం నిలబెట్టగల శక్తిమంతుడు, సమర్థుడు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 46-47 వచనాలు చెప్తాడు. 46-47 వచనాల్లో ఈ వెలుగు అన్ని జనులకు మీదకి వెళుతున్నప్పుడు అక్కడున్న అన్ని జనులందరూ చాలా సంతోషిస్తారు. ఇదే మాటలను అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 11వ అధ్యాయంలో సెలవిస్తాడు. ఓ పరిశుద్ధులారా, ఓ యొక్క అన్యజనులారా, ఆ యొక్క కృప మీ మీదికి వచ్చింది. ఆ యొక్క ఇజ్రాయెల్ తొట్టుపడ్డారు, వాగ్దానములు, ఆశీర్వాదములు మీ మీదకి వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క వాగ్దానములన్నీ మరి గొప్పగా మనల్ని దీవించడానికి, గొప్పగా ఆశీర్వదించడానికి, మరి అనేక జనముల కంటే మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తున్న వాగ్దానము ఇజ్రాయెల్కి మాత్రమే కాదు సుమా, నజరేయుడైన యేసు మెస్సీయ రక్తంలో కడగబడిన ఆయన సంఘ బిడ్డలమైన మనకు కూడా సుమా. కాబట్టి ఆ విధముగా మీరు, మీ కుటుంబాలు, మరి దేశంకు ఉన్నతం లెక్కున్నట్టుగా మరి గొడ్డుతనం ఏమాత్రం ఉండదు అంటున్నాడు. గర్భఫలమైన ఇస్తానంటున్నాడు ఆ వాగ్దానంలో 7:14లో. కాబట్టి ఆ వాగ్దానములన్నీ మనము స్వతంత్రించుకుందాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ధర్మశాస్త్ర గ్రంథములో నాయన మోషే గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఏ వాగ్దానములు ఇచ్చారో, నజరేయుడైన యేసు మెస్సీయ మీ యొక్క రక్తములు కడగబడిన మాకు కూడా అదే వాగ్దానములు చేత మీరు మమ్మల్ని బలపరచుటకు, స్థిరపరచుటకు, మీరు గొప్పగా ఆశీర్వదించుటకు మీరు కలిగిన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, సమస్త జనముల కంటే మీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నందులకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.